మనం బిజినెస్ పెట్టేది డబ్బులు సంపాదించడానికా? వాడు మామూలు మనిషి కావడానికి కొంచెమన్నా ఉపయోగపడకపోతుందన్న ఆశతోనే కదా. అలాంటప్పుడు వాడికి నచ్చినట్టే చేయాలి, కానీ మనం బిజినెస్ లెక్కలు చూసుకుంటే ఎలా? అది కాదన్నయ్య, ఆ అమ్మాయికి పెళ్ళవుతోందని తెలిసి కూడా మళ్ళీ ఆ అమ్మాయి కోసమే వెళ్తుంటే. వదినా, వాడికేదో బైపోలార్ డిజార్డర్ అని సమస్య ఉంది గాని వాడేమీ అమాయకుడు కాదు. ఏం చేస్తున్నాడో వాడికి తెలుసు, కానీ వాడేం చేసినా అడ్డు చెప్పకూడదని మనం తెలుసుకోవాలి, అంతే. కానీ ఒక్క మాట మాత్రం నిజం వదినా, ఆదిత్య పిలవగానే నిజంగా ఆ అమ్మాయి వచ్చి తోడుగా ఉంటానంటే అంతకంటే అదృష్టం ఉండదు. ఇంకా మనం ఆదిత్య గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మీకుండదు వేదవతి, కానీ ఆలోచించాల్సిన అవసరం నాకుంది కదా. అంటే మీకిష్టం వచ్చినట్టు చేసి మీకు నచ్చినట్టే జరిగితే ఇక నాకు మిగిలేదేంటి? నీతో పడుతోంది చాలు వేదవతి. కోడళ్ళని కూడా నీలాంటి వాళ్ళని రానివ్వను. నా చెప్పు చేతల్లో ఉండేవాళ్లనే వచ్చేలా చేస్తాను. ఎక్కడికే బ్యాగ్ పట్టుకుని బయలుదేరిపోయావు? షాప్ కక్క. రాత్రి అంతు చెప్పినా పొద్దున్నే బ్యాగ్ పట్టుకుని మరీ బయలుదేరిపోయావంటే ఏమనుకోవాలి నీ గురించి? తిరిగొచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా, లేకపోతే అట్నుంచి అటే వాడితో చెక్కేయడానికి ప్లాన్ వేసుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు? రాత్రి అంతా చెప్పాక కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇలా అంటున్నావు అక్క? నమ్మకం లేదే, నీ మీద అస్సలు నమ్మకం లేదు. పెళ్ళయ్యేంత వరకు ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. పెళ్ళయ్యాక డైరెక్ట్ గా మీ అత్తారింటికి వెళుతున్నావు, అంతే. లోపలికెళ్ళు. పెళ్ళి ఇంకా ఎప్పుడో కదక్క. ఈలోగా నేను కుట్టాల్సిన బట్టలు చాలా ఉన్నాయి, వెళ్ళాలక్క. ఏయ్, నోరు మూసుకొని లోపలికి వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళవు. ఏమైందే? మళ్ళీ ఏంటి గొడవ? గొడవేమీ లేదమ్మా, ఎలాగూ పెళ్లి చేసుకుని వెళుతోంది కదా, ఇంకి కుట్టి మిషన్లు అవి కుట్టడం ఎందుకు, ఇంటి దగ్గరే ఉండమని చెప్తున్నాను. లేదమ్మా, అవతల నేను కుట్టాల్సిన బట్టలు చాలా ఉన్నాయి. నేను బాగా కుడతానని నా మీద నమ్మకంతో ఇచ్చారు. ఇప్పుడు సడన్ గా మానేస్తే బాబాయ్కి చాలా ఇబ్బంది అవుతుందమ్మా. ఏయ్, ఎవరికి ఇబ్బంది అయితే నీకెందుకే? రేపు నువ్వు పెళ్లి చేసుకుని జగిత్యాల వెళ్ళిపోతే మానేస్తాడా? అంత అవసరం అయితే వేరే వాళ్ళని పట్టుకుంటాళ్లే. అక్క ప్లీజ్ అక్క. అమ్మా నువ్వైనా చెప్పమ్మా, పెళ్ళయ్యేంత వరకు వెళ్తాను. ఏమైపోతుంది? ఏమైపోతుందా? నువ్వు షాప్ కి వెళితే వాడక్కడికి రాడన్న గ్యారంటీ ఉందా? నువ్వు వాడితో మాట్లాడవన్న గ్యారంటీ ఉందా? పొద్దునే ఫోన్ చేసి వాళ్ళకేదో చెప్పి ఒప్పించానే. ఈ రోజు పెళ్లి చూపులకి వస్తామంటున్నారు. ఈలోగా మళ్ళీ నిన్ను వాడితో కలిసి చూసారంటే చెప్పా కదా, మళ్ళీ నీ మొహం కూడా చూడరు. అలా అయితే అసలు వెళ్ళొద్దు. ఒకసారి జరిగింది చాలు. మళ్ళీ అలాంటి దరిద్రం జరిగితే తట్టుకునే శక్తి లేదు. పెళ్ళేంత వరకు ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే పడిండు. నాన్న ప్లీజ్ నాన్న, మీరందరూ ఇలా మాట్లాడుతుంటే నన్ను అనుమానిస్తున్నట్టుగానే ఉంది నాన్న. ఏ తప్పు చేయని నాకెందుకు శిక్ష? అతనితో మాట్లాడటమే సమస్య కదా. అయితే ఈసారి అతను మళ్ళీ కనిపిస్తే ఇంకెప్పుడు రావద్దని చెప్తా, మాట్లాడొద్దని చెప్తా. సరిపోతుంది కదా. ఆ మాత్రానికి నేనేదో తప్పు చేసినట్టు, నన్ను జైల్లో పెట్టినట్టు 4 గోడల మధ్య పెట్టొద్దు నాన్న. నిజమేనయ్యా, ఏ తప్పు చేయని బిడ్డని కట్టడి చేస్తే మనమే అనుమానించినట్టు అవుతుంది. అనుమానించడం కాదే, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. మళ్ళీ ఆ శంకరే చూస్తే సంబంధం పోతుందంటే నీకు అర్థం కావటం లేదా? అసలు అబ్బాయినే మళ్ళీ కలవనంటోంది కదా, ఇంకేంటయ్యా సమస్య? అయినా ఉన్నట్టుండి అమ్మాయిని బయటికి పంపించడం మానేస్తే
అప్పుడు నిజంగానే ఏదో జరిగిందనుకుంటారయ్యా. నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది. పెళ్ళయ్యేంత వరకు వెళ్ళని. నేను చెప్పాల్సింది నేను చెప్పానమ్మా. నీకు నమ్మకం ఉంటే పంపించు, కానీ ఈ రోజు మాత్రం వద్దు. వాళ్ళు మధ్యాహ్నం పెళ్లి చూపులకు వస్తున్నారు. సరేనమ్మా, రేపటి నుంచి వెళ్దువులే గాని నువ్వు లోపలికెళ్ళు. ఇలాగే కంటిన్యూ అయితే ఎన్ని రోజులైనా ఏమీ ఉపయోగం ఉండదు. ఆవిడేమో నిన్ను అసిస్టెంట్గాను ఆఫీస్ బాయ్గాను చూస్తుంది. నువ్వేమో అర్థం కాని ఫైల్స్ చూస్తూ అర్థమైనట్లు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మొహానికి కర్చీఫ్ కట్టుకుని టీలు కాఫీలు మోసుకోవాలి. ఏం చేయాలి? ఎలా నా మనసులో మాట చెప్పాలి? ఎలా తన మనసులో చోటు సంపాదించుకోవాలి? అసలే ముసుగులో గుద్దులాటేమీ లేకుండా నేను ఎవరో ఏంటో చెప్పి డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తే నా ప్రేమని, దానికోసం ఎన్ని పాట్లు పడ్డానో అర్థం చేసుకుంటే పర్లేదు. కానీ నేనేదో అబద్ధం చెప్పి మోసం చేశా అన్నట్టు ఫీల్ అయితే ఇలా దగ్గరుండి చూసే ఛాన్స్ కూడా మిస్ అయిపోతుంది. అమ్మో, అలా వద్దు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయిలు డబ్బు స్టేటస్ కంటే కూడా మనసుకే వాల్యూ ఇస్తారు. ఆ మనసుతోనే ట్రై చేద్దాం. బాగుంది కాఫీ. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ నాన్న. కాఫీ? నిన్న బోర్డ్ మీటింగ్ రాలేదేంటి నాన్న? బాగా బిజీగా ఉన్నావా? బిజీ అంటే బిజీ ఏం లేదు నాన్న. వేరే ఏదో పనుండి రాలేదు. అయినా మీరున్నారు కదా. నేనున్నా కూడా వన్ ఆఫ్ ది బోర్డ్ డైరెక్టర్గా నీ ప్రెజెన్స్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇంపార్టెంట్ అని వాడికి తెలీదా ఏంటండి? బోర్డ్ మీటింగ్ కూడా రాలేదంటే ఏదో బాగా ముఖ్యమైన పనిలో పడిపోయి ఉంటాడు. ఏనన్నా? ఏంటమ్మా ఈ సూటు బూటు ఏంటి? ఈ సూట్ కూడా నాది కాదు మేడం, రెంట్కి తీసుకున్నా. అంతే మేడం. అంతేనా? బిల్డప్ ఇచ్చి ఏ అమ్మాయినైనా లైన్లో పెడదామని చూస్తున్నావా? అవునమ్మా, చాలా ముఖ్యమైన పని. బోర్డు మీటింగ్ కన్నా కూడా అంత ముఖ్యమైన పనే ఉందిరా. అంటే లవ్ నాన్న. లవ్ మ్యారేజ్ నాన్న, ఫ్రెండ్ది. సడన్ గా చెప్పారు సీక్రెట్ మ్యారేజ్. సాక్షి సంతకం చేయడానికి ఎవరూ లేరని రిక్వెస్ట్ చేస్తే రిజిస్టర్ ఆఫీస్కి నేనే వెళ్ళాను. ఓ గాడ్, ఒక అమ్మాయి ప్రేమలో పడితే ఇంట్లో ఇన్ని అబద్ధాలు ఆడాలా? ఇక్కడే ఉంటే ఇంకా ఏదేదో అడుగుతారు. ఇలా అబద్ధాలు చెప్పలేక మేనేజ్ చేయలేక దొరికిపోతాను. నాకు మీటింగ్కి టైం అవుతుంది. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. విక్రమ్, ఈరోజు మధ్యాహ్నం నేను బెంగళూరు వెళ్తున్నాను. క్లయింట్ మీటింగ్స్ నువ్వే అటెండ్ చేయాలి. ఈరోజు వేరే పనుల్లో బిజీగా లేవు కదా? ఏం లేవు నాన్న, అటెండ్ అవుతాను. అంటే ఆ టైంలో శ్రావణి దగ్గర ఏదో చెప్పి మేనేజ్ చేసి బయటికి రావాలి. విక్రమ్, మళ్ళీ ఏంటో. ఏంటమ్మా? నీకోసం ఒక అమ్మాయిని చూశానని చెప్పాను కదా. పెళ్లి చూపులకి ఎప్పుడు వెళ్దాం? పెళ్లి చూపులా? ఇప్పుడప్పుడే వద్దమ్మా. ముందు తమ్ముడు కంపెనీ స్టార్ట్ అయ్యాక తర్వాత చూద్దాం. టైం అవుతుందమ్మా, వెళ్ళొస్తాను. బాయ్. వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి, లవ్ మ్యారేజ్, సాక్షి సంతకాలు అన్నీ అబద్ధాలే. ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళి బోర్డ్ మీటింగ్ గురించి కూడా మర్చిపోయి అడగగానే అబద్ధాలు చెప్తున్నాడు వెధవ. మరి నువ్వైనా నిజం చెప్పొచ్చు కదా. వాడిష్టపడింది, నువ్వు చూసింది ఒకే అమ్మాయిని తెలిస్తే పాపం వాడికి టెన్షనే ఉండదు కదా. టెన్షన్ పెట్టకూడదనే ఇంతవరకు పెళ్లి చూపులకి ఏర్పాటు చేయలేదు. చూద్దాం వాడి మనసులో మాట ఎప్పుడు బయటపడతాడో.
వదినా ఏంటి శంకరయ్య తెగ సోకైపోతున్నావు? ఎక్కడికి బయలుదేరేవేటి? అనసూయత్త నువ్వా? మరి ఈరోజు నాకు పెళ్లి చూపులు కదా అత్త. నేను ఎలా ఉన్నాను అత్త? నీకేంటయ్యా అందగాడివి, ఎలా ఉన్నా అందంగానే ఉంటావు. ఏంటొదినా? ఏమీ లేదు వదినా, కొంచెం చక్కెరుంటే ఇస్తావని. అయ్యో, ఇంట్లో చక్కెర నిండుకుందొదినా. సర్లే వదినా. అవును, పెళ్లి చూపులకి వెళ్తున్నారంట కదా వదినా, ఒక్క మాటైనా చెప్పలేదు. అనుకోకుండా వచ్చిందిలే వదినా. అవునులే వదినా, మీరు మాత్రం ఎన్ని పెళ్లి చూపులకని వెళ్తారు, ఎన్నని చెప్తారు. చూసిన వాళ్ళందరూ కర్రోడని జిడ్డు మొహంగాడని పెళ్లి చేసుకోవడం లేదు కదా. ఇదేనా అవుతుందో లేదో మరి. ఈసారి అలా ఏమవదత్త. వాళ్ళకి నేను బాగా నచ్చాను. పిల్లని ఉండటం గ్యారంటీ. ఊరికే పెళ్లి చూపులు ఉత్తిత్తు అంతే. అబ్బో, ఎవరో అదృష్టవంతరాలు. పిల్ల బాగుంటుందా లేక కన్నొంకర కాలొంకర ఏమైనా ఉన్నాయా? ఏదో ఉందిలే వదినా, ఎలాగో పెళ్ళప్పుడు చూస్తా కదా. ఆ చూస్తాంలే వదినా, పిలిస్తే ఎందుకు చూడము. అమ్మా, నేను ఎలా ఉన్నానే? నీ మొహంలో ఉన్నావురా. అలా అనడానికి నువ్వు తయారవడానికి బాగా జరిగింది. ఆ తలకు నూనె ఏంటి, ఆ జిడ్డు మొహం ఏంటి? శుభ్రంగా షాంపూ పెట్టుకొని తలంటి స్నానం చేసుకొని ఈ రంగురంగుల బట్టలు కాకుండా మంచి బట్టలు వేసుకోరా. అలాగే. గోదారి, గోదారి, కావాల్సిన సరుకులన్నీ రాసావు కదా? రాశానయ్యా. ఈ పెళ్లి చూపులైనా ఖర్చులతో పోకుండా పెళ్లిపేటల వరకు వెళ్తాయో లేదో. ఇంకా ఆ డౌట్ ఎందుకు నాన్నా? ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. అసలు అమ్మాయిని చూడకుండా కళ్ళు మూసుకుని తాళి కట్టేయమన్నా కట్టేస్తాడు నాన్నా. నా మాట అంటే అంత గౌరవం. ఏదో ఆనవాయితీకి పెళ్లి చూపులు అంతే. నీ నోటి చలవ వల్ల అంతా అనుకున్నట్టు జరిగితే అంతకన్నా కావాల్సింది ఏముందమ్మా? ఇక నా కష్టాలన్నీ తీరిపోయినట్టే. సరే, వాళ్ళు వచ్చే టైం అయింది కదా, మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తానమ్మా. నాన్నా మీరెక్కడికి? నేను తీసుకొస్తానివ్వండి. నీకెందుకమ్మా ఈ పనులన్నీ? నేనున్నాను కదా, పైగా నువ్వు కోర్టుకు వెళ్ళాలి. చెల్లెలికి పెళ్లి చూపులు పెట్టుకొని కోర్టుకి ఎలా వెళ్తాను నాన్నా? మీ ఆరోగ్యం కూడా బాలేదు, బయట ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి. నేను తీసుకొస్తానివ్వండి. అవును, ఈ కుట్టు మిషన్ ఏది? లోపల పడుకునుంది. ఇప్పుడు దాని గురించి ఎందుకే? పెళ్లి చూపులు దానికైతే దాని గురించి కాకపోతే ఇంకెవరి గురించి అడగమంటావు? బయటికి వెళ్ళొద్దు అన్నానని మొహం వేలాడేసుకుని కూర్చుని ఉంటుంది. పెళ్లి వాళ్ళ దగ్గర కూడా అలాగే మొహం వేలాడేసుకుని కూర్చుంటే అసహ్యంగా ఉంటుంది. నేను చెప్తే మళ్ళీ అనుమానిస్తున్నాను అంటుంది, కానీ నువ్వే దానికి అర్థమయ్యేలా చెప్పి రెడీ చేయమ్మా. చేస్తుందిలేమ్మా, నువ్వు తొందరగా వెళ్ళిరామ్మా. అలాగే. ఏ చూసావా నా కూతుర్ని? నా బాధ్యతలన్నీ అది ఎలా మోస్తుందో చూడు. కొడుకులేని లోటు తీర్చేసిందే గోదారి. దాన్ని రెడీ చేయమని చెప్పింది కదా, తొందరగా రెడీ చేయి. బుర్రలో ఇంకేమీ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటే తీసేయమని చెప్పు. వెళ్ళు. పిచ్చి పిచ్చి ఆలోచనలు కాదు నాన్న, ప్రాణాలు తీసేస్తున్న ఈ ఆలోచనలు. ఇప్పుడే పెళ్లి చేసుకోనంటే లేనిపోని కారణాలు చెప్పి అనుమానిస్తున్నారు. కానీ అసలు కారణం మీకెలా చెప్పేది? ఈ పెళ్లి నాకు జీవితాన్ని ఇస్తుంది అనుకుంటున్నారు, కానీ మీ జీవితాన్ని బలి తీసుకుంటుంది నాన్న. నేను వెళ్ళిపోతే మిమ్మల్ని కాపాడుకునేదెవరు? భగవంతుడా, మా నాన్న నుంచి నన్ను దూరంగా పంపించొద్దు. ఈ పెళ్లి నుంచి తప్పించుకునే దారి చూపించు స్వామి. గుడ్ మార్నింగ్ సార్. అర్థమైంది సార్, కొంచెం లేట్ అయింది. కొంచెం కాదు,
40 నిమిషాలు లేట్ అయింది. సారీ సార్, ఫుల్ ట్రాఫిక్ జామ్, ఇరుక్కుపోయాను. బైక్ మీద వచ్చే నువ్వే ట్రాఫిక్లో ఇరుక్కుపోతే కారులో వచ్చే నేనెంత ఇరుక్కుపోవాలరా? బాస్ ఆఫీస్కి వచ్చి 1-2 గంటల తర్వాత కానీ అసిస్టెంట్ ఆఫీస్కి రావట్లేదు. ఏంట్రా ఇది? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఏంటమ్మా గుడ్ మార్నింగ్? ఇంకో గంట ఆగితే గుడ్ ఆఫ్టర్నూన్ కూడా అయిపోతుంది, కానీ ఇంకా నువ్వు ఆఫీస్కి మాత్రం రాలేదు. సారీ మేడం, సారీ మేడం. ఫుల్ ట్రాఫిక్ జామ్ మేడం, ఇరుక్కుపోయాను మేడం. ఏమా నీకన్నా ట్రాఫిక్ జామ్, మాకుండదా? అయినా బాస్ ఆఫీస్కి వచ్చి 1-2 గంటలైనా అసిస్టెంట్ ఆఫీస్కి రావట్లేదు. ఏంటమ్మా ఇది? అక్కడ కూడా సేమ్ డైలాగా సార్? లేదు మేడం, వచ్చేస్తున్నాను మేడం. ఇంకో 10 మినిట్స్లో నువ్వు ఆఫీస్లో ఉండాలి, లేదంటే... లేదు మేడం, పక్కనే ఉన్నాను, వచ్చేస్తున్నాను మేడం. ఏయ్, సిగ్నల్ పడింది కదా, వెళ్ళవయ్యా, వెళ్ళు. వచ్చేస్తున్నాను మేడం. సారీ సార్, సారీ సార్. ఎంత ఆపుకుందామని ట్రై చేసినా నవ్వు కాదు సార్, అసలు ఆగట్లేదు సార్. మంగళం. నవ్వితే ఏంటి సార్, సారీ చెప్తున్నాను కదా. చిన్నప్పుడు మా నాయనమ్మ ఒక మాట చెప్పేది సార్, ఒక రాజ్యానికి రాజు ఇంకో రాజ్యంలో బంట్రోత్ కంటే హీనమని. దాని మీనింగ్ అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసాక అర్థమవుతోంది సార్. ఇంకొకసారి నవ్వావంటే గొంతు పిసికి చంపేస్తా. మళ్ళీ సారీ సార్. అక్కడ మేడం గారు మీకు 10 నిమిషాలు టైం ఇచ్చినట్టున్నారు, త్వరగా వెళ్ళండి సార్. ఓ గాడ్, అలా చూస్తావేంట్రా ఎదవ సన్నాసి? బండి తాళాలు సారీ సార్. ఇవ్వు. నువ్వు రావడం లేట్ అయింది, బండి లేక నేను అక్కడికి వెళ్ళడం లేట్ అయింది. రేపటి నుంచి బండి ఆఫీస్లో వదిలి బస్కి వెళ్ళు. సార్, లేట్గా వచ్చినందుకు పనిష్మెంట్ అంతే. సాయంత్రం క్లయింట్స్తో మీటింగ్ ఉంది, డీటెయిల్స్ అన్ని మెయిల్ చేశా, అరేంజ్మెంట్స్ చేయి. అక్కడ నేను ఏదన్నా హడావుల్లో మర్చిపోతే ఫోన్ చేసి తగలడు, అర్థమైందా? అలాగే సార్. ఏమో ఏంటి సార్, మీరు తప్పకుండా మర్చిపోతారు. ప్రేమించిన అమ్మ ఎదురుగా ఉంటే ఇంకేం గుర్తుంటుంది సార్? గుర్తు చేస్తాను సార్, నేను గుర్తు చేస్తాను సార్. బాబాయ్, ధరణి రాలేదా? రాలేదమ్మా. ఎప్పుడు 9:30 కరెక్ట్గా వచ్చేది, ఇప్పుడు 10 అవుతున్నా రాలేదేంటి? ఇప్పటికే చాలా మంది వచ్చేళ్ళారు. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైందా అమ్మాయికి? నువ్వా బాబు? నువ్వు కూడా ధరణి కోసమే వచ్చావు కదా? అబ్బా, సూపర్ అంకుల్, యువర్ గ్రేట్ అంకుల్. నన్ను చూడగానే ఎవరి కోసం వచ్చానో చెప్పేశారు. ధరణి ఏది? ఈ రోజు రాలేదు బాబు. రాలేదా? రాకపోతే ఎలా? జాబ్ చేయడానికి ఒప్పిస్తానని అమ్మకి మాట ఇచ్చాను, ఎలాగైనా మాట్లాడాలి. ఫోన్ నెంబర్ ఉందా? ఇప్పుడే ఫోన్ చేశాను బాబు, స్విచ్ ఆఫ్ చేసింది. స్విచ్ ఆఫ్ చేసిందా? మనిషి రానప్పుడు ఫోన్ ఆన్ చేసి ఉంచుకోవాలి కదా. అందరికీ అన్నీ చెప్తుంది కానీ తనకి మాత్రం కొన్ని తెలివి అంకుల్. సరే, ఇల్లు ఎక్కడో చెప్పండి, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. ఇల్లు మధురానగర్లో 4th స్ట్రీట్ అనుకుంటా బాబు. అంతే, ఖచ్చితంగా ఇల్లు ఎక్కడుందో తెలియదు బాబు. ఇన్నాళ్ళు కలిసే పని చేస్తున్నారు కదా, ఇల్లు ఎక్కడో తెలియకపోవడం ఏంటి? ఇందాక మీరు సూపర్ గ్రేట్ అన్నాను కదా, కాదు, మీరు వేస్ట్ అంకుల్, వేస్ట్. మధురానగర్ 4th స్ట్రీట్ అదైతే కన్ఫర్మ్ కదా? అవును బాబు. అయితే ఆ స్ట్రీట్ మొత్తం వెతుకుతాను, ఏదో ఒక ఇంట్లో ఉంటుంది కదా. ఈరోజు ఎలాగైనా మాట్లాడాలి, జాబ్ చేయడానికి ఒప్పించాలి. ధరణి ఒప్పుకునేంత వరకు వదిలేలా లేడు. ఏంటమ్మా ఇది? టైం ఎంత అయింది? ఎంత ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం ఇంత లేట్ గా ఆఫీస్కి రావాలా? సారీ మేడం, రేపటి నుంచి తొందరగా వచ్చేస్తాను మేడం, టైంకి వచ్చేస్తాను, ప్రామిస్ మేడం. ఈ సారీలు ప్రామిస్లు బాగానే చెప్తావులే గానీ ఈ రోజు చాలా ముఖ్యమైన పనులున్నాయి. నువ్వు బయట వేరే పనులేమీ పెట్టుకోకు. ఏమీ లేవు కదా?
ఏం లేవు మేడం, ఏం లేవు. వన్ ఆఫ్ ది బోర్డ్ డైరెక్టర్గా నీ ప్రెజెన్స్ కూడా ఇంపార్టెంట్ కదా. రెండింటిని ఎలాగోలా మేనేజ్ చేయాలి, తప్పదు. ఏంటమ్మా పనులేవి లేవని చెప్పి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? మొన్నేదో షార్ట్ ఫిల్మ్ కోసమని సూటు బూటు వేసుకుని రెడీ అయ్యావు కదా, మళ్ళీ అలాంటి ప్రోగ్రాంలేవి లేవు కదా? ఏం లేవు మేడం, ఫుల్ ఫ్రీ. చెప్పండి ఏం చేయాలి మేడం?